నిమిషాల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. యత్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. 2025 సంవత్సరం ఆగస్టు నెల 1వ రాశి మేషరాశి ఫలితం చెప్పుకుందాం. ఈ మేషరాశికి ఏకాదశంలో రాహు, తృతీయంలో శుక్రుడు, 6ంట కుజుడు, 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల వచ్చే ఫలితం, రాహువు ఏకాదశంలో ఉన్నాడు. మీకు అంతకుముందు రావాల్సిన డబ్బులు ఏమన్నా కూడా వస్తాయి. డబ్బుకి కొదవ లేకుండా ఉంటుంది. శుక్రుడు బాగున్నాడు. ఇల్లు కొనుక్కుంటానికి కానీ, ఇల్లు కట్టుకుంటానికి కానీ పూర్తిగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. భూమి కొనుక్కుంటానికి బాగుంది. వివాహం కావటానికి కూడా బాగుంది. ఈ రాశి వాళ్ళకి, వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి, తర్వాత ఇల్లు కానీ పొలం కానీ కొనుక్కుంటానికి, మరి డబ్బులు అప్పు తెచ్చినా బాకీ తీరుతుంది. రాహువు ఏకాదశిలో ఉన్నాడు. పూర్తిగా డబ్బులు వస్తాయి. అంటే 8 గ్రహాల్లో 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. బాగుండని గ్రహాలు శని, గురువు, రవి, బుధుడు, కేతువు. ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 3, 4, 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 3 గ్రహాలు బాగున్నాయి. ఇది గోచారం అంటారు. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేది గోచారం. జన్మ లగ్నాన్ని, పుట్టిన తారీఖు, నెల, టైమును బట్టి చెప్పేది గ్రహచారం. గోచారం గ్రహచారం కలిస్తే కానీ బాగా ఉండదు. అట్లా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. పైన రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. వివాహం కావాలి అంటే మరి కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది. మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహం చేసుకోవాలి అంటే షష్టాష్టకాలు ఉన్నాయి. కాలసర్ప దోషములు ఉంది, కుజ దోషములు ఉంది. వాళ్ళిద్దరి పేర్లు కలిసినయా లేవా చూడాలి. అన్ని విధాలా చూసి వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏమిటా అంటే ఇప్పుడు ఆడపిల్లలు దొరకట్లేదు. ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు. అందువల్ల ఎక్కడైనా తొందరపడి వివాహం చేసుకుంటే ఇప్పుడు రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండటం చేత కాలసర్పదోషం గట్టిగా ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందులు కలగటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా దొంగ రిజిస్టర్లు ఉంటాయి, కబ్జా చేసిన ఆస్తులు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా పూర్తిగా విచక్షణగా మరి పరీక్షించుకొని మరి వివాహం చేసుకోవడానికి కానీ, ఆస్తులు కొనుక్కోవడానికి కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత శని ద్వాదశంలో ఉన్నాడు, మరి ఖర్చులో ఉన్నాడు. శని వల్ల విపరీతమైన డబ్బు ఖర్చు, దండగా మారి ఖర్చులు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుండని గ్రహాలు ఏమిటి? శని, గురువు, రవి, బుధుడు, కేతువు. ఈ గుడ్డలు తీసేసి కూర్చో. ఈ గ్రహాలు బాగుండకపోవడం చేత దాదాపు 25% బాగుంది, 75% బాగాలేరు. అసలే
అన్ని గ్రహాల మీద 25% వస్తుంది. కానీ 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగా లేవు. దాంట్లో కూడా 25 వంతులో 75 వంతులు పోతుంది, 25 వంతులే మిగులుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జన్మలగ్న రీత్యా జాగ్రత్తగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి పంచాంగంలో 6 గ్రహాలు పాపగ్రహాలు ఉండటం చేత ప్రతి వాళ్ళకు కూడా కష్టాలు ఎక్కువగా ఉండేటట్లుగా ఉన్నాయి. కాబట్టి ముందుగా జాగ్రత్తగా జాతకం చూపించుకుంటేనే మంచిది. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ కా మా వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి, మరి చిట్లు దిగొచ్చి బాగా మొక్కలు మొలిచే టైము. తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు. మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళ దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాడు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాం, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకైట అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు, గోత్రులో మృత గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రులో మృత గృహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను. వీడు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యమి నుంచి మరి దశమ వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు, సహస్ర శీర్షం దేవము, 100 తరకాలు ఉన్నాయి. విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సూచన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవ్యాధి నరకాలు పోతాయి. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి
చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.